Let us start. So welcome to Rise the Perfect Guide. So మనం yesterday ఒక క్లాస్ కంప్లీట్ చేసేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. ఏ టాపిక్ మీద కంప్లీట్ చేసుకున్నాం బేటా? ఏ టాపిక్ మీద? ఇండక్టివ్ ఎఫెక్ట్. సో టుడేస్ క్లాస్ we are going to learn about resonance. సో చాలా మంది స్టూడెంట్స్ కి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే భయం, దాంట్లో కూడా ఈ బెంజిన్ స్ట్రక్చర్ అంటే చాలా మందికి భయం. ఈ రెజోనెన్స్ ఏంటి, పై బాండ్ ఎలా మూవ్ అవుతుంది, సిగ్మా ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, సో ఈ మ్యాటర్ లో చాలా మందికి కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. సో ఈ క్లాస్ లో ఆ కన్ఫ్యూజన్స్ అన్ని వెళ్ళిపోతాయి. అండ్ మనకు ఎంసెట్, టిఎస్ ఎంసెట్ చూసుకున్నా, ఏపీ ఎంసెట్ చూసుకున్నా, అండ్ ఐఐటి జేఈ చూసుకున్నా, నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నా, అన్నింటిలో కూడా ఈ టాపిక్ అనేది అడుగుతున్నారు. సో నేను ఇచ్చే కంటెంట్ అనేది జేఈ లెవెల్లో ఇస్తాను. సో ఎంసెట్ వాళ్ళు ఇలా చేస్తారు, రెజోనెన్స్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ హైపర్ కాంజుగేషన్ అండ్ మెజోమరిక్ ఎఫెక్ట్ లేదా ఎలక్ట్రోమరిక్ ఎఫెక్ట్, ఈ 4 కలిపి క్వశ్చన్స్ ఇస్తారు. అర్థమవుతుందా? ఇండివిజువల్ గా తక్కువ ఇస్తారు, 4 కలిపి క్వశ్చన్స్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 కాంపౌండ్స్ ఇచ్చి హౌ మెనీ కాంపౌండ్స్ విల్ షో రెజోనెన్స్, ఇలా అడుగుతారు అన్నట్టు క్వశ్చన్. ఓకేనా? అండ్ రెజోనెన్స్ అనేటువంటిది అన్నిటికన్నా స్టేబుల్. ఏదైతే కాంపౌండ్ రెజోనెన్స్ షో చేస్తుందో అది అన్నిటికన్నా ఎక్కువ స్టేబుల్ గా ఉంటుంది. ఓకేనా? సో ఈ మాత్రం ఇంట్రొడక్షన్ మీకు సరిపోతుంది. సో లెట్ us enter into the our beautiful topic. So resonance effect. What resonance effect? So first of all we have to know what is resonance. అసలు ఈ రెజోనెన్స్ ని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తామంటే, when a single Lewis structure is incapable to explain the properties of a molecule, then we need 2 or more structure. సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ ని ఒకటే లూయిస్ డాట్ స్ట్రక్చర్ తోని మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యలేనప్పుడు మనం ఇంకా 2-3 స్ట్రక్చర్స్ ద్వారా లేదా ఎక్స్ప్లెయిన్ అనేటువంటి చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు మన దాంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను, ఆది అనే అబ్బాయి ఉన్నాడు. సో ఈ ఆది అనే అబ్బాయి గురించి మనం ఒకటే వర్డ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకో 4-5 వర్డ్స్ తీసుకొని ఇది నా ఆది గురించి ఈ 3 వర్డ్ చెప్తే ఆది పర్ఫెక్ట్. సో అలానే ఒక మాలిక్యూల్ గురించి ఒక లూయిస్ స్ట్రక్చర్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు మనం 2 లేదా 3 స్ట్రక్చర్స్ ద్వారా దాని ప్రాపర్టీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చును. అర్థమవుతుందా? నెక్స్ట్, ద స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్. అర్థమవుతుందా? ఈ స్ట్రక్చర్స్ ని మనం రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది బేసిక్ ఇంట్రొడక్షనే, కాన్సన్ట్రేట్ గా వినండి. ఓకేనా? పెన్ అండ్ బుక్ తీసుకొని ప్లీజ్ డిస్టర్బెన్స్ లేని ప్లేస్ కూర్చొని కాన్సన్ట్రేట్ గా ప్రాక్టీస్ చేయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అర్థమవుతుందా? క్వశ్చన్స్ జియోస్ నుంచి కంపల్సరీ. సో అందుకనే కాన్సన్ట్రేట్ గా వినండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటిది? రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ ఆర్ హైపోథెటికల్ అండ్ బట్ మస్ట్ బి వ్యాలిడ్ లూయిస్ స్ట్రక్చర్స్. రెజోనెన్స్ స్ట్రక్చర్స్ అనేటువంటివి ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ లూయిస్ స్ట్రక్చర్సే, బట్ హైపోథెటికల్. మనం ఇమాజిన్ చేసుకొని వాటిని డ్రా చేస్తాం అంతే. అర్థమవుతుందా? మనం ఇమాజిన్ చేసుకొని వాటిని డ్రా చేస్తామంటే. నెక్స్ట్, రెజోనేటింగ్ హైబ్రిడ్ ఈస్ యాక్చువల్ స్ట్రక్చర్. అర్థమవుతుందా? రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేటువంటివి హైపోథెటికల్, వాటిలో ఏదైతే రెజోనేటింగ్ హైబ్రిడ్ స్ట్రక్చర్ అనేటువంటి ఫామ్ అవుతుందో అది యాక్చువల్ స్ట్రక్చర్. సో అది ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు. ఫస్ట్ వినండి, పాయింట్స్ నోట్ చేసుకోండి. అండ్ రెజోనేటింగ్ హైబ్రిడ్ హ్యాస్ లోయెస్ట్ ఎనర్జీ, సో రెజోనేటింగ్ హైబ్రిడ్ ఈస్ మోర్ స్టేబుల్. ఏదైనా కాంపౌండ్ అది లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ లో ఉంటే అది మోర్ స్టేబుల్. ఇక్కడ మనకు రెజోనేటింగ్ హైబ్రిడ్ అనేటువంటిది లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ లో ఉంటుంది, అందుకనే ఈ రెజోనేటింగ్ హైబ్రిడ్ అనేటువంటిది అన్నిటికన్నా స్టేబుల్. ఓకే, పాయింట్స్ అయిపోయినాయి, మనం ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. See here, I have given one example. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. See here beta, this is O3, ఓజోన్. సో ఓజోన్ స్ట్రక్చర్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఓజోన్ స్ట్రక్చర్ అనేటువంటిది
సో ఏదైనా కాంపౌండ్ యొక్క బాండ్ లెంత్ మనం ఎలా కనుక్కుంటామంటే, సి హియర్, ట్రిపుల్ బాండ్ ఉన్నదానికి అన్నిటికన్నా తక్కువ బాండ్ లెంత్ ఉంటుంది, అండ్ డబుల్ బాండ్ ఉన్నది ఇంకొంచెం ఎక్కువ, అండ్ సింగిల్ బాండ్ కి అన్నిటికన్నా ఎక్కువ బాండ్ లెంత్ ఉంటుంది. సో మనం చూసే చెప్పచ్చు దీంట్లో డబుల్ బాండ్ ఎక్కడుంది ఓజోన్ లో, ఇక్కడ ఆక్సిజన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, అర్థమవుతుందా? అండ్ ఇక్కడ ఈ ఆక్సిజన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంది. సో ఇప్పుడు ఈ ఈ ఆక్సిజన్ నుంచి ఈ ఆక్సిజన్ వరకు దీన్ని ఎక్స్ అనుకుందాం, అండ్ ఈ ఆక్సిజన్ నుంచి ఈ ఆక్సిజన్ వరకు మనం వై అనుకుందాం. సో ఇప్పుడు ఎక్స్ బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుందా, వై బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుందా? ఆబ్వియస్లీ మనకి ఎక్స్ బాండ్ వై బాండ్ లెంత్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సి హియర్, బాండ్ లెంత్ ఆఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ వై, అంటే వై బాండ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా బాండ్ లెంత్ అనేది ఏంటిది, సింగిల్ బాండ్ లో ఎక్కువగా ఉంటుంది, డబుల్ బాండ్ లో దానికంటే కొంచెం తక్కువ, అండ్ ట్రిపుల్ బాండ్ లో అన్నిటికన్నా తక్కువగా ఉంటుంది. ఇది మనకి ఫార్ములా ద్వారా తెలిసేది. బట్ ఎక్స్పెరిమెంటల్లీ సైంటిస్టులు మనం ఫైండ్ అవుట్ చేసిన దాని ప్రకారం యాక్చువల్ గా ఈ ఎక్స్ అండ్ వై రెండిటి యొక్క బాండ్ లెంత్ అనేటువంటిది సేమే ఉంటుంది. అర్థమవుతుందా? సేమే ఉంటుంది. ఫార్ములా ప్రకారం ఏంటి, మనకి బాండ్ లెంత్ ఆఫ్ వై అనేటువంటిది ఎక్స్ కంటే ఎక్కువగా ఉండాలి. బట్ ఎక్స్పెరిమెంటల్లీ అలా ఉండట్లేదు, రెండింటి బాండ్ లెంత్ కూడా ఒకేలా ఉంటుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే రెజోనెన్స్ థియరీ అనేటువంటిది వచ్చింది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సి హియర్, మనం ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ఓకేనా, వి విల్ ఎక్స్ప్లెయిన్. సి హియర్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా బేటా, సి హియర్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా. ఈ డబుల్ బాండ్ అనేటువంటిది ఏంటంటే లూజ్లీ బాండెడ్ అన్నట్టు, అంటే అది లూజ్ గా బాండ్ అయి ఉంటది, అది ఎప్పటికీ ఇటు అటు మూవ్ అవుతుంటది. సో ఈ పై బాండ్ ని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి ఈ సింగిల్ బాండ్ దగ్గరికి మూవ్ చేస్తున్నా. ఓకేనా, ఐ ఆమ్ మూవింగ్ హియర్. అప్పుడు ఏమవుతుంది, సి హియర్, మనం రెజోనెన్స్ ని ఇలా డబుల్ ఆరోతోని ఇండికేట్ చేస్తాం. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడే ఉంటుంది, సి హియర్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడే ఉంటుంది, అండ్ ఈ పై బాండ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ ఏర్పడుతుంది. ఓకేనా, ఎందుకంటే పై బాండ్ ఇక్కడికి షిఫ్ట్ చేసాం మనమే. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉండే కదా, ఈ నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఇక్కడికి వచ్చేస్తుంది, సి హియర్ ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండు స్ట్రక్చర్స్ ని, ఇది కాంపౌండ్ 1 అనుకుంటే, ఇది కాంపౌండ్ 2 అనుకుంటే, ఈ రెండింటినే మనం రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అని పిలుస్తాం. ఓకేనా, ఈ రెండింటిని మనం ఏమని పిలుస్తాం, రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ రెండు రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ నుంచి మనం స్టేబుల్ గా ఉండేటువంటి రెజోనేటింగ్ హైబ్రిడ్ ని మనం రాయాలి. ఓకేనా, ఆర్ యు రెడీ? సో మనం రాసేద్దాం. మనకు యాక్చువల్ గా ఏంటి బేటా, మూడు ఆక్సిజన్స్ ఉన్నాయి. అన్నిట్లో ఫస్ట్ సింగిల్ బాండ్ అనేటువంటి ఉంటుంది. బట్ ఇక్కడ కాంపౌండ్ 1 లో చూసుకున్నట్టయితే ఫస్ట్ పై బాండ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఫస్ట్ ఈ ఆక్సిజన్ దగ్గర ఉంది పై బాండ్, అర్థమవుతుందా? ఇక్కడ పై బాండ్ ఉంది దీని దగ్గర. బట్ సెకండ్ కాంపౌండ్ లో చూసుకుంటే ఇక్కడికి వచ్చేసింది, అంటే పై బాండ్ ఒక్కటే ఉంది. బట్ ఫస్ట్ కాంపౌండ్ లోనేమో ఈ ఆక్సిజన్ దగ్గర ఉంది, సెకండ్ కాంపౌండ్ లోనేమో ఇక్కడికి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ డాటెడ్ లైన్ లో షో చేస్తున్నాం. అర్థమవుతుందా? డాటెడ్ లైన్ లో షో చేస్తున్నాం మనం. అంటే ఒకసారి ఇది కాంపౌండ్ 1 లో, అంటే ఇది ఇక్కడ ఉంటుంది, ఈ పై బాండ్ ఇక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? ఇది ఎప్పటికీ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఇది లూజ్లీ బాండెడ్. సో నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నా, ఇక్కడ ఇండికేట్ చేస్తున్నా డాటెడ్ లైన్స్ తోని. అండ్ ఈ ప్లస్ అనేటువంటిది చేంజ్ అవ్వట్లేదు, ఇక్కడే ఉంది ఈ ప్లస్. నెక్స్ట్ అండ్ ఇక్కడ ఈ మైనస్ ఛార్జ్ అనేటువంటిది ఈ ఆక్సిజన్ మీద ఉంటుంది ఫస్ట్ కాంపౌండ్ లో. సిహియర్ ఈ ఆక్సిజన్ మీద ఉంది ఫస్ట్ కాంపౌండ్ లో, అండ్ నెక్స్ట్ దాంట్లో ఈ ఆక్సిజన్ మీదకి వచ్చింది. అంటే మైనస్ ఛార్జ్ ఒకటే ఉంది, కానీ ఫస్ట్ కార్బన్ లో ఒక ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళింది, సారీ ఫస్ట్ కాంపౌండ్ లో ఒక ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళింది, సెకండ్ కాంపౌండ్ లో ఇంకో ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళింది. సో మనం ఏమని చెప్పవచ్చు, ఈ ఆక్సిజన్ దగ్గర హాఫ్, ఈ ఆక్సిజన్ దగ్గర హాఫ్ అని మనం చెప్పుకోవచ్చు కదా. అర్థమవుతుందా? మైనస్ హాఫ్. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది, ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది.
ఓకేనా, దానికనే నేను దీనికి హాఫ్ దీనికి హాఫ్ ఇచ్చేసిన -. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ని మనం రెజోనేటింగ్ హైబ్రిడ్ అని అంటాం. దీన్ని ఏమంటాం? రెజోనేటింగ్ హైబ్రిడ్ అంటాం. ఇక్కడ ఇప్పుడు చూడండి, బాండ్ లెంత్ ఆఫ్ ఎక్స్ వై రెండు ఇప్పుడు ఈక్వలా కాదా? ఇక్కడ డాటెడ్ లైన్ తో షో చేసినాం, ఇక్కడ డాటెడ్ లైన్ తో షో చేసినాం. పై బాండ్ ఇక్కడికి వెళ్తుంది అండ్ ఇక్కడికి వెళ్తుంది. సిగ్మా బాండ్ ఇక్కడ ఉంది, ఇక్కడనే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్ అండ్ వై యొక్క బాండ్ లెంత్ అనేది సేమా కాదా అంటే రెజోనెన్స్ ద్వారా మనం బాండ్ లెంత్ అనేటువంటిది సేమ్ అని తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇది క్లియరా? ఓకే, సో లెట్ us go to the నెక్స్ట్ వన్. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం, మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. దాని తర్వాత మనం ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి, లేకపోతే అస్సలు అర్థం కాదు. లాస్ట్ మూమెంట్ లో ఉన్నారు. జూన్ 1 నుంచి మన క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది మన రైజ్ ప్లాట్ఫామ్ లో. ఓకేనా? సో ఈ లోపే మీకు ఎన్ని బేసిక్స్ కావాలో అన్ని బేసిక్స్ నేర్చుకోండి. ఈ రోజు బెంజిన్ పని ఏంటో మనం చూసేద్దాం. ఓకేనా? సి హియర్, ఇక్కడ CO3-2 నేను తీసుకున్నా. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ O మైనస్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ ఇది ఫస్ట్ కాంపౌండ్. ఈ ఫస్ట్ కాంపౌండ్ లో ఈ పై బాండ్ ని నేను ఆక్సిజన్ పైకి పంపించేస్తున్నాను, ఎందుకంటే ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కదా. పై బాండ్ ని తన వైపు లాక్కుంది అనుకున్నాం. సో ఈ పై బాండ్ ఆక్సిజన్ పైకి వెళ్ళిపోతుంది. సో ఆక్సిజన్ కి ఏ ఛార్జ్ వస్తుంది? మైనస్ ఛార్జ్ వస్తుంది, ఎందుకంటే అది ఎలక్ట్రాన్ ని తీసుకుందిగా, పై ఎలక్ట్రాన్ ని కార్బన్ దగ్గరికి వెళ్ళి. నెక్స్ట్, సో ఎప్పుడైతే ఈ కార్బన్ దగ్గరికి వెళ్ళి ఆక్సిజన్ పై ఎలక్ట్రాన్ ని లాక్కుంటుందో, కార్బన్ దగ్గర ఏంటిది? ఎలక్ట్రాన్స్ తక్కువ అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తుంది? పాపం నా ఫ్రెండ్ దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువైనాయి, దాని పక్కన ఆక్సిజన్ ఏం చేస్తుంది? దాని పక్కన ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, అది కార్బన్ కి డొనేట్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ మనకి పై బాండ్ అనేటువంటిది వస్తుంది. నేను ఇక్కడ మళ్ళీ రాసి చెప్తున్నా, సి హియర్, ఆక్సిజన్ సింగిల్ బాండ్, డబల్ బాండ్ O అండ్ O మైనస్. ఇక్కడ నుంచి పై బాండ్ అనేటువంటిది ఆక్సిజన్ పైకి వెళ్తే పాపం కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్స్ తగ్గిపోతున్నాయి, ఆక్సిజన్ లాక్కున్నదని చెప్పేసి ఈ ఆక్సిజన్ ఈ కార్బన్ కి పై బాండ్ డొనేట్ చేస్తుంది. ఇదేంటిది? మైనస్ ఈస్ నథింగ్ బట్ ఇది లోన్ పేర్ అన్నట్టే. మైనస్ అంటే ఇటొక ఎలక్ట్రాన్ ఉంటుంది, 2 ఎలక్ట్రాన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లోన్ పేర్ కదా. సో మనకు ఈ స్ట్రక్చర్ అనేటువంటిది ఏర్పడుతుంది అలా. సో ఒకవేళ ఈ స్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత చూడండి, ఈ స్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత సి హియర్ బేటా, ఇది ఒక కండిషన్. ఒకవేళ ఈ ఆక్సిజన్ డొనేట్ చేసింది అనుకో, మనం ఇంతకుముందు ఈ ఆక్సిజన్ డొనేట్ చేసిందని చెప్పుకున్నాం కదా బేటా, ఈ ఆక్సిజన్ డొనేట్ చేసిందని చెప్పుకున్నాం కదా. దీని పక్కన ఈ ఆక్సిజన్ కూడా ఉంది కదా, దీనిపైన మైనస్ ఛార్జ్ కూడా ఉంది కదా. ఇది డొనేట్ చేయొచ్చు, ఇది కూడా డొనేట్ చేయొచ్చు. సో ఒకవేళ ఇది డొనేట్ చేస్తే ఈ కాంపౌండ్ ఏర్పడుతుంది. ఓకేనా? ఈ ఆక్సిజన్ డొనేట్ చేస్తేనేమో ఈ కాంపౌండ్ ఏర్పడుతుంది, ఈ ఆక్సిజన్ డొనేట్ చేస్తేనేమో ఈ కింది కాంపౌండ్ ఏర్పడుతుంది. బస్ అంతే, సింపుల్. సో ఇప్పుడు ఈ కాంపౌండ్ 1ని, కాంపౌండ్ 2ని, కాంపౌండ్ 3ని, ఈ మూడింటిని కలిపి మనం రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అని అంటాం. ఏమంటాం? రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అంటాం. ఇప్పుడు ఈ 3 రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ నుంచి మనం ఒక స్టేబుల్ లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ లో ఉన్నటువంటి రెజోనేటింగ్ హైబ్రిడ్ ని మనం ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఎక్కడెక్కడికి వెళ్తుంది చెప్పండి? నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది 3 ఆక్సిజన్స్ మీదకి వెళ్తుంది. నెగిటివ్ ఛార్జ్ ఎన్ని? 3 ఆక్సిజన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది వెళ్తుంది. 2 నెగిటివ్ ఛార్జీలు ఉన్నాయి, అవి 3 ఆక్సిజన్స్ పైకి వెళ్తున్నాయి. ఓకేనా? ఫస్ట్ కాంపౌండ్ లో 2 ఆక్సిజన్ పైన ఉన్నాయి, సెకండ్ కాంపౌండ్ లో 2 వేరే డిఫరెంట్ ఆక్సిజన్ పైన ఉన్నాయి, మూడో దాంట్లో ఇక్కడ డిఫరెంట్ ఆక్సిజన్ పైన మనకు మైనస్ ఛార్జ్ అనేటువంటిది ఉంది. సో నేను ఏమని చెప్తున్నా, 3 ఆక్సిజన్ పైన ఉంది కదా, 2/3 అంటున్నా. ఓకేనా? 2/3 అంటున్నా. -2/3 డివైడ్ చేసేస్తే ఈ మూడిటికి ఈక్వల్ గా వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, 2 నెగిటివ్ ఛార్జీలు ఉన్నాయి, /3 అంటే అన్నింటికి సగం సగం వచ్చేస్తుంది. ఓకేనా? అన్నిటికి సగం వస్తుంది. సో ఈ ఆక్సిజన్ కి
ఈ ఆక్సిజన్ కి ఈ ఆక్సిజన్ కి నేను ఏం చేసిన అంటే జస్ట్ ఆ మైనస్ ఛార్జ్ ని ఈ 3 ఆక్సిజన్లకు పంచిచ్చేసిన, ఎందుకంటే 3 ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ పై బాండ్ అనేటువంటిది 3 ఆక్సిజన్ దగ్గరికి వెళ్తుంది, 3 ఆక్సిజన్ దగ్గరికి. సి హియర్ పై బాండ్ ఎక్కడ ఉంది, ఇక్కడేమో ఫస్ట్ కాంపౌండ్ ఏమో ఇక్కడ ఉంది ఆక్సిజన్ దగ్గర, సెకండ్ దాంట్లో ఏమో ఉంది ఈ ఆక్సిజన్ దగ్గర ఉంది, థర్డ్ దాంట్లో ఏముంది ఈ ఆక్సిజన్ దగ్గర ఉంది. సో పై బాండ్ అనేది అన్ని వైపులా మూవ్ అనేటువంటిది అవుతుంది. సో నేను ఈ పై బాండ్ ని డాటెడ్ లైన్ తోని షో చేస్తున్నా, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, బాండ్ లెంత్ ఈ ఆక్సిజన్ కి కార్బన్ కి మధ్యలో అండ్ ఈ ఆక్సిజన్ కి కార్బన్ కి మధ్యలో అండ్ ఈ ఆక్సిజన్ కి కార్బన్ కి మధ్యలో బాండ్ లెంత్ అనేటువంటిది సేమ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకుంటే, దీన్ని వై అనుకుంటే, దీన్ని ఈ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు బాండ్ లెంత్ అనేటువంటిది సేమ్, ఓకేనా. ఓకే, ఇక్కడి వరకు ఇంట్రొడక్షన్ అయిపోయింది. నౌ వి విల్ గో టు ద ఎగ్జాంపుల్స్. మీరు థియరీ విన్నా వినకపోయినా కూడా ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా చేసే వెళ్ళండి, అప్పుడే మీరు రెజోనెన్స్ పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే, సి హియర్ ఇంకొక సూపర్ ట్రిక్. ఈ ట్రిక్ అనేటువంటి నేను లాస్ట్ లో కాదు, ఒక 6 కండిషన్స్ ఉంటాయి. హౌ మెనీ కండిషన్స్? 6 కండిషన్స్. ఒక్కొక్క కండిషన్స్ చెప్తాను, కండిషన్స్ చెప్పిన తర్వాత లాస్ట్ కి దాన్ని సమ్మరైజ్ చేసి ఒక బ్యూటిఫుల్ ట్రిక్ అనేది మీకు ఇస్తాను. ఆ ట్రిక్ మీరు జేబులో వేసేసుకోండి, మంచిగా రాసేసుకొని ఒక గోడ మీద అతికించేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా రెజోనెన్స్ ఆన్సర్ అనేటువంటిది చేయగలుగుతారు, ఓకేనా. ఫస్ట్ కండిషన్ ఏంటంటే లోన్ పేర్ అటాచ్డ్ టు ద పై బాండ్. అంటే రెజోనెన్స్ ఎక్కడ జరుగుతుంది మనకు తెలియాలి కదా. రెజోనెన్స్ జరుగుతుంది, ఓకే, అది ఎక్కడ జరుగుతుంది అనేది తెలియాలంటే మనకు కండిషన్స్ అనేటువంటి తెలియాలి. ఫస్ట్ కండిషన్ ఏంటిది? CH2. ఇక్కడ నేను లోన్ పేర్ ఆల్టర్నేటివ్ పై బాండ్ అని చెప్పిన, ఇది ఫస్ట్ కండిషన్. అంటే మనకి పై బాండ్ ఉంటుంది, సిగ్మా బాండ్ ఉంటుంది, లోన్ పేర్ ఉంటుంది. దిస్ ఈస్ ద కండిషన్. ఇప్పుడు ఈ కండిషన్ ఈ ఎగ్జాంపుల్ ఉందా లేదా చూడండి. ఇక్కడ పై బాండ్ ఉంది, ఓకే, పై బాండ్ ఉంది. ఇక్కడ సిగ్మా బాండ్ ఉంది. నైట్రోజన్ అనేది హెటిరో ఆటం. నైట్రోజన్ పైన మనకు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయా ఉండయా? ఒక లోన్ పేర్ ఉంటుందా ఉండదా? ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఇది లోన్ పేర్, ఓకేనా. ఈ లోన్ పేర్ ని నేను ఇలా చుక్కలుగా షో చేయొచ్చు, లేదా ఇలా రౌండ్ అప్ చేసి షో చేయొచ్చు, లేదా మైనస్ ఛార్జ్ కూడా షో చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే రెజోనెన్స్ అనేటువంటి జరుగుతుంది. ఈ లోన్ పేర్ ఏం చేస్తుందంటే ఈ సింగిల్ బాండ్ కి దగ్గరికి షిఫ్ట్ అవుతుంది, పై బాండ్ ఎలాగానో లోన్ పేర్స్ కూడా అలాగే అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. సి హియర్ ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ సింగిల్ బాండ్ దగ్గరికి షిఫ్ట్ అయిపోయినాయి. సో వెంటనే ఏమైతుంది, కార్బన్ దగ్గరికి ఎలక్ట్రాన్స్ ఎక్కువ అవుతాయి, ఓకేనా. కార్బన్ అనేటువంటిది దాని దగ్గర బ్యాలెన్స్ లో 8 ఎలక్ట్రాన్సే ఉండాలి. కానీ నైట్రోజన్ ఏం చేస్తుంది, ఇంకో లోన్ పేర్ అంటే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ దాన్ని డొనేట్ చేస్తుంది. అర్థమవుతుందా? మనకు 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువ డొనేట్ చేస్తే ఎంత? 10 ఎలక్ట్రాన్స్ అయిపోతాయి, అది అన్స్టేబుల్ అయిపోద్ది. వెంటనే ఏం చేస్తుందంటే ఆ కార్బన్ దగ్గర ఉన్నటువంటి పై బాండ్ ని దాన్ని నెక్స్ట్ కార్బన్ దగ్గరికి షిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఏమైతుంది, సి హియర్ నైట్రోజన్ అనేది లోన్ పేర్ ని డొనేట్ చేసింది కాబట్టి నైట్రోజన్ పైన పాజిటివ్ చార్జెస్, ఎందుకంటే అది ఎలక్ట్రాన్ ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లాస్ అయింది పాపం. నెక్స్ట్ అది దేనికి డొనేట్ చేసింది? ఈ కార్బన్ డొనేట్ చేసింది కాబట్టి వీడికి పై బాండ్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పై బాండ్ అనేటువంటిది దాని పక్క కార్బన్ దగ్గర షిఫ్ట్ చేసింది కాబట్టి కార్బన్ తీసుకుంది కాబట్టి ఏంటిది, దాని మీదకి నెగిటివ్ చార్జ్ వస్తుంది. బస్ ఇప్పుడు ఈ రెండింటిని మనం రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అని అంటాం, ఓకేనా. కండిషన్ ఏంటిది? పై సిగ్మా లోన్ పేర్ ఉంటే ఖచ్చితంగా మనకి ఏం జరుగుతుంది, రెజోనెన్స్ అనేటువంటిది జరుగుతుంది. సార్ క్వశ్చన్ వితౌట్ రెజోనెన్స్ అని అడిగితే ట్రిపుల్ బాండ్ లెంత్ తక్కువ అని చెప్పాలా? ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. yes, at the end of the class I will definitely explain it. Okay. See here, let us go to the next. Okay, second condition ఏంటి? పై బాండ్ ఆల్టర్నేటివ్ నెగిటివ్ ఛార్జ్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్బో యానియాన్. నేను ఎస్టర్డే క్లాస్ లో చెప్పాను, కార్బో యానియాన్ అంటే ఏంటిది? కార్బన్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని మనం కార్బో యానియాన్ అని అంటాం. సి హియర్ మనకి కండిషన్ ఏముండాలి? పై ఉండాలి, సిగ్మా ఉండాలి,
ఆల్టర్నేటివ్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఉండాలి. కార్బన్ పైన మనకి నెగిటివ్ ఛార్జ్ ఉండాలి. దీన్నే మనం పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్ అని కూడా అంటాం. సో ఇక్కడ కండిషన్ సి హియర్, ఈ కాంపౌండ్ లో పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్ ఉందా? సి హియర్ ఇక్కడ పై ఉంది, ఓకే. ఇక్కడ సిగ్మా బాండ్ ఉంది, ఓకే. సింగిల్ బాండ్ ఆల్వేస్ సిగ్మా బాండ్. అండ్ ఇక్కడ కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ కూడా ఉంది, అంటే ఇది కార్బో యానియాన్. ఓకేనా? అల్లైల్ అంటే ఏం లేదు బెటా, ఇక్కడ అల్లైల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. అల్లైల్ అంటే ఏదైతే కార్బో క్యాటయాన్ ఉందో దానికి ఆల్ఫా పొజిషన్ లో ఉన్న కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంటే దాన్నే అల్లై అంటాం. ఓకేనా? ఈ నెగిటివ్ ఛార్జ్ ఉంది కార్బో యానియాన్, దీనికి పక్కనున్న ఆల్ఫా కార్బన్ దగ్గర మనకి ఏముంది? డబుల్ బాండ్ ఉంది, కాబట్టి ఇది అల్లైల్ కార్బో క్యాటయాన్ అంతే. ఓకే, పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్ కార్బన్స్ అయినా. సో ఇక్కడ రెజోనెన్స్ జరుగుతుందా? జరుగుతుంది ఆబ్వియస్లీ. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఏంటిది? ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే కార్బన్ దగ్గర ఎక్కువ ఎలక్ట్రాన్స్ అయిపోతాయి. ఈ కార్బన్ ఏం చేస్తుంది? దాని పక్కన ఉన్నటువంటి పై బాండ్ ని దాని నెక్స్ట్ కార్బన్ దగ్గర షిఫ్ట్ చేస్తుంది. సేమ్ ఇంత ముందు దానిలాగానే. సి హియర్, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఇది దీనికి ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసింది, మైనస్ ఛార్జ్ ని. నెక్స్ట్ దీని పక్కన ఉన్న పై బాండ్ ని ఇక్కడికి షిఫ్ట్ చేసింది, కాబట్టి ఫస్ట్ దాంట్లో దీనిపైన మైనస్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏమంటాం? రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అంటాం. ఎంత సింపుల్ చెప్పండి, వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఓకేనా? మనకి ఏదైనా క్వశ్చన్ లో ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మనకు ఒకవేళ ఆ క్వశ్చన్ లో మనకి పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్ కనిపించింది అనుకోండి, ఆ కాంపౌండ్ రెజోనెన్స్ షో చేస్తుందని అర్థం. ఓకేనా? అలా గుర్తుపట్టాలి. పై సిగ్మా లోన్ పేర్, పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్ ఇది. ఓకేనా? ఓకే, మనకేమైపోయింది? పై సిగ్మా లోన్ పేర్ సిగ్మా పై బాండ్, అంటే పై సిగ్మా లోన్ పేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏమైపోయింది? పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్ అయిపోయింది. నెక్స్ట్ సి హియర్, పై బాండ్ ఆల్టర్నేటివ్ పాజిటివ్ ఛార్జ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అల్లై ఆఫ్ కార్బోకేటయాన్. ఇంతకుముందు కార్బో ఏనియాన్ వచ్చింది కదా, ఇప్పుడు కార్బోకేటయాన్ వచ్చింది. కార్బోకేటయాన్ అంటే ఏంటిది? కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాన్నే కార్బోకేటయాన్ అంటాం సింపుల్ గా. సి హియర్, అంటే ఇదేంటిది? దిస్ ఈస్ నథింగ్ బట్ పై సిగ్మా పాజిటివ్ ఛార్జ్, అంటే కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని కార్బోకేటయాన్ అంటాం. సో ఈ కండిషన్ కనుక మనకు ఏ కాంపౌండ్ లో అయినా కనిపిస్తే ఆ కాంపౌండ్ మనకు రెజోనెన్స్ షో చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. సింపుల్. సి హియర్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ అంటే దాని దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నట్టు కదా. సో ఇక్కడ ఈ పై బాండ్ అనేది లూజ్లీ బాండెడ్ కాబట్టి ఇదేం చేస్తుందంటే దీనికి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది, అంతే కదా. ఈ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది, అంటే ఈ పై బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? ఈ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ వస్తుంది. అర్థమవుతుందా? ఈ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ వస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది వెళ్ళిపోద్ది. ఎందుకు? దాని దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉండే దీని పక్కన ఉన్న కార్బన్ అయ్యేటువంటిది దానికి ఎలక్ట్రాన్స్ ని ఆల్రెడీ డొనేట్ చేసింది, పై బాండ్ ని. సో పాజిటివ్ ఛార్జ్ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసింది, దాని దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉండే డొనేట్ చేసింది, ఇంకా పాజిటివ్ ఛార్జ్ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు ఇది డొనేట్ చేసింది కదా, అంటే ఇది ఎలక్ట్రాన్స్ తనకి ఇచ్చేసింది కదా, దీని దగ్గర తక్కువ అయిపోతాయి కదా. సో దీని దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? దీని దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ రెండింటిని ఒకదానికొకటి మనం రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అని అంటాం. ఈ థియరీ అర్థమైతేనే యూ కెన్ డూ క్వశ్చన్స్. ముందే చెప్తున్నాను, 3 అయిపోయినాయి. సో మనం 4th కండిషన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? 4th కండిషన్ లోకి వెళ్ళిపోదాం. సో ఐ విల్ ఇంటరాక్ట్ విత్ యూ వైల్ డూయింగ్ ఎగ్జాంపుల్. అందరితోని మాట్లాడతాను, అందరినీ పిలుస్తాను. ఓకేనా? పై బాండ్ ఆల్టర్నేటివ్ ఆడ్ ఎలక్ట్రాన్. ఆడ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి చెప్పండి. సి హియర్, ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది ఈవెన్ నెంబర్. ఒకటే ఎలక్ట్రాన్ ఉంటే దాన్ని ఆడ్ నెంబర్ అంటాం. సింపుల్. సో ఒక ఎలక్ట్రాన్ దేని మీద ఉంటుంది? ఫ్రీ రాడికల్. అర్థమవుతుందా? కార్బన్ పైన ఒకటే ఎలక్ట్రాన్ ఉంటే దాన్ని ఫ్రీ రాడికల్ అంటాం. సింపుల్. కార్బన్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉంటే కార్బో యానియాన్, కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటే కార్బో క్యాటయాన్, కార్బన్ పైన డాట్ ఉంటే ఫ్రీ రాడికల్. సింపుల్. ఓకేనా? సి హియర్, ఇక్కడ ఏంటి కండిషన్? పై సిగ్మా ఫ్రీ రాడికల్, పై సిగ్మా ఫ్రీ రాడికల్. సి హియర్, ఇక్కడ పై ఉందా? పై ఉంది. సిగ్మా ఉందా? సిగ్మా ఉంది. సి హియర్, ఇక్కడ ఫ్రీ రాడికల్ కూడా ఉంది. ఓకేనా? సో కార్బో క్యాటయాన్ ఎలాగైతే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్, ఫ్రీ రాడికల్ కూడా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్. దాని దగ్గర ఒకటే ఎలక్ట్రాన్ ఉంది, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా బాండ్ ఫామ్ చేసేది. ఇక్కడ ఏమవుతుందంటే ఇది కొంచెం డిఫరెంట్. సి హియర్, నేను దీన్ని మళ్ళీ రాసి చెప్తున్నాను. CH2 డబుల్ బాండ్, CH సింగిల్ బాండ్,
CH2 ఇక్కడ మనకి ఏముంది ఫ్రీ రాడికల్ ఉంది. సో ఇక్కడ ఎలా ఈ ఫ్రీ రాడికల్ అనేది బాండ్ ఫామ్ చేస్తుందంటే, సో ఈ పై బాండ్ అనేది హోమోలైటికల్ క్లీవేజ్ అనేటువంటి జరుగుతుంది. పై బాండ్ హోమోలైటికల్ క్లీవేజ్ అంటే ఏంటంటే సగానికి ఇలా నరికేయాలన్నట్టు. ఇటు ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏమో ఈ కార్బన్ మీదకి వెళ్ళిపోతుంది, ఈ ఎలక్ట్రాన్ ఏమో ఈ కార్బన్ మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు CH2 ఫ్రీ రాడికల్ సింగిల్ బాండ్, CH ఫ్రీ రాడికల్ సింగిల్ బాండ్, CH2 ఇది ఫ్రీ రాడికల్. సో అప్పుడు ఈ రెండు ఫ్రీ రాడికల్స్ కలిసి, అంటే ఈ రెండు ఎలక్ట్రాన్స్ కలిపి బాండ్ ఫామ్ చేస్తాయి కదా, సో ఈ రెండు కలిపి బాండ్ ని ఫామ్ చేస్తాయి. సో అదే ఇక్కడ రాశాను. ఓకేనా? క్లియరా? జస్ట్ సెండ్ అ మెసేజ్ క్లియర్ అయితే. ఓకేనా? ఓకే, దట్స్ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానికొకటి రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అని అంటాం. ఓకే వెంకటేష్, వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. నెక్స్ట్ లెట్ us go to the fifth condition. ఫిఫ్త్ కండిషన్ ఏంటిది? లోన్ పేర్ ఆల్టర్నేటివ్ పాజిటివ్ చార్జ్. అంటే ఇది కొంచెం డిఫరెంట్. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న 4 కండిషన్లో మనం ఏం చెప్పుకున్నాం? పై ఉంటది, ఫస్ట్ సిగ్మా ఉంటది, ఒక దగ్గర ఏమో ఫ్రీ రాడికల్ వస్తుంది, ఒక దగ్గర ఏమో కార్బో కేటైన్ వస్తుంది, ఒక దగ్గర ఏమో కార్బో ఏనైన్ వస్తుంది. ఓకేనా? బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పై ఉండదు, దీంట్లో ఎక్కడ కూడా పై అనేటువంటిది ఉండదు ఫస్ట్ ఇచ్చిన కాంపౌండ్ లో. ఓకేనా? ఇక్కడ లోన్ పేర్ అనేటువంటిది ఉంటది. సి హియర్, ఇక్కడ CH పైన మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీన్ని కార్బో కేటైన్ అనుకోవచ్చు. బట్ దీన్ని మనం ఏమనుకోవాలంటే వేకెంట్ ఆర్బిటాల్ అనుకోవాలి. ఇక్కడ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది బేసిక్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి పెట్టి చెప్పండి? 1s2 2s2 2p6. ఇదే కదా కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 2లో 2 ఉంటాయి అండ్ Pలో ఎన్ని ఉన్నాయి? సారీ 2p6 కాదు, 2p2. ఓకేనా? 2p2. సో 1 2 అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. ఓకేనా? బట్ కార్బన్ దగ్గర రెండే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ ఉంటేనే అది ఇంకో 4 బాండ్ ఫామ్ చేసి 8 ఎలక్ట్రాన్ అనేది స్టేబుల్ అయిపోద్ది. ఓకేనా? నేను ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎగ్జైటెడ్ స్టేట్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ 2s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. సి హియర్, ఇప్పుడు s లో 1 ఉంటుంది అండ్ p లో ప్రతి దాంట్లో 1 1 1 అనేటువంటిది ఉంటుంది. సి హియర్, ఈడ CH2 ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైడ్రోజన్ దీంతోని బాండ్ ఫామ్ చేసింది, ఇంకో హైడ్రోజన్ దీంతోని బాండ్ ఫామ్ చేసింది. ఓకేనా? అండ్ ఇంకా రెండేంటి ఖాళీగానే ఉంటాయి కదా. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఏముంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ హైడ్రోజన్స్ ని ఇక్కడ పెట్టేసేయండి. 1 2. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉందంటే ఏంటి? దీని దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటువంటి తక్కువగా ఉన్నట్టే కదా. పాజిటివ్ ఛార్జ్ అంటే ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉంది. +2 అంటే ఏంటిది? 2 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నట్టు. సో ఇక్కడ లాస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్ అనేటువంటి దీంట్లో ఉండదు. ఓకేనా? లాస్ట్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఇంకొక బాండ్ దేంతో ఫామ్ చేసింది? ఇక్కడ ఒక హైడ్రోజన్ తోని, ఈ 2 హైడ్రోజన్స్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఇంకోటి ఏంది? ఆక్సిజన్ తోని బాండ్ ఫామ్ చేసింది. ఈ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ తోని బాండ్ ఫామ్ చేసింది. బట్ ఇంకొక ఎంటీ ఆర్బిటాల్ ఉంది కదా. సో ఈ ఎంటీ ఆర్బిటాల్ ని మనం వేకెంట్ ఆర్బిటాల్ అంటాం. ఇది కాన్సెప్ట్, దిస్ ఈస్ కాల్డ్ కాన్సెప్ట్. ఇది ఎక్కడ మీకు చెప్పరు. ఓకేనా? ఈ ఎంటీ ఆర్బిటాల్ ఉంది కదా, ఈ ఎంటీ ఆర్బిటాల్ లోకి ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఆక్సిజన్ అనేది డొనేట్ చేస్తుంది. ఓకేనా? ఈ ఎంటీ ఆర్బిటాల్ లోకి ఆక్సిజన్ అనేది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసి రెజోనేటింగ్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది. ఈ ఎంటీ ఆర్బిటాల్లో ఆక్సిజన్ అనేది ఒక లోన్ పేర్ ని డొనేట్ చేసి బాండ్ ని ఫామ్ చేస్తుంది. ఇది క్లియరా? ఓకే. సో ఇప్పుడు ఆక్సిజన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తే ఏంటిది? ఆక్సిజన్ పైకి పాజిటివ్ చార్జెస్, ఎందుకంటే అది ఎలక్ట్రాన్ ని లాస్ అయిపోయింది. ఓకేనా? ఎలక్ట్రాన్ ని లాస్ అయిపోయింది. సో టెల్ మీ అగైన్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. మనకి కార్బన్ కి ఎగ్జైటెడ్ స్టేట్ లో దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? సో 1 2 3 4 2s1 అండ్ 2p3 ఉంటది ఎగ్జైటెడ్ స్టేట్ లో, గ్రౌండ్ స్టేట్ లో కాదు. సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. ఒక హైడ్రోజన్ ఏమో దీంతో బాండ్ ఫామ్ చేస్తుంది, ఇంకో హైడ్రోజన్ ఏమో దీంతో బాండ్ ఫామ్ చేస్తుంది. బట్ ఇక్కడ కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంది. పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉంటుంది. సో ఇందులో ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండదు, ఇది ఎంటీగా ఉంటుంది. ఈ సింగిల్ ఎలక్ట్రాన్ తో ఆక్సిజన్ ఆల్రెడీ బాండ్ ఫామ్ చేసింది. సి హియర్, ఆక్సిజన్ ఆల్రెడీ బాండ్ ఫామ్ చేసింది.
ఓకే, సో ఇంకో ఆర్బిటాల్ ఎంటీ ఆర్బిటాల్ ఉందిగా, దీన్నే మనం ఈ వేకెంట్ ఆర్బిటాల్ అంటాం. ఈ వేకెంట్ ఆర్బిటాల్ లోకి దీని పక్కన ఉన్నటువంటి ఆక్సిజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటది కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్ ని ఈ ఆర్బిటాల్ లోకి డొనేట్ చేస్తుంది. ఓకేనా, అప్పుడు ఆక్సిజన్ ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది కదా, దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అండ్ ఇక్కడ డబుల్ బాండ్ అనేటువంటిది వస్తుంది. దిస్ ఈస్ ద సింపుల్ ఎక్స్ప్లెనేషన్. ఫిఫ్త్ అయిపోయింది, లాస్ట్ వన్ సిక్స్త్ది. ఇక్కడికి మనం ఫైనల్లీ మనం బెంజిన్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు బెంజిన్ అంతేందో చూసేద్దాం మనం. ఓకేనా, లాస్ట్ కండిషన్ ఏంటంటే పై బాండ్ ఆల్టర్నేటివ్ టు పై బాండ్, అంటే పై సిగ్మా పై అనేది ఉండాలి. బెంజిన్ లో చూడండి, ఎక్కడైనా చూడండి, బెంజిన్ స్ట్రక్చర్ ఇక్కడ రాస్తున్నాను. 1 2 3 పై బాండ్స్. ఇది పై, ఇది సిగ్మా, ఇది పై, మళ్ళీ ఇది పై, ఇది సిగ్మా, ఇది పై, నెక్స్ట్ ఇది పై, ఇది సిగ్మా, ఇది పై. సో పై సిగ్మా పై, పై సిగ్మా పై ఉంది. సో బెంజిన్ అనేది ఏంటి, ఆల్టర్నేటివ్ ఆఫ్ డబుల్ బాండ్స్ కలిగి ఉంటుంది. సో ఇది కండిషన్ ని ఫాలో అయింది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదో ఒక పై బాండ్ ని, ఏదో ఒక పై బాండ్, నీకు నచ్చిన పై బాండ్ ని దాని పక్కన ఉన్న కార్బన్ దగ్గరికి షిఫ్ట్ చేసేసాయి. ఏదో ఒక పై బాండ్ ని, భయపడకు, ఏం కాదు, బుక్ లో ఉండి చేస్తే తప్పేం కాదు, ఇంటి దగ్గర ఉండి చేస్తే. ఓకేనా, నీకేం మార్క్స్ కట్ చేయడు, ప్రాక్టీస్ చెయ్యి. సి హియర్, ఈ పై బాండ్ నేను ఇక్కడికి డొనేట్ చేసేసిన. ఓకేనా, ఈ పై బాండ్ నేను ఇక్కడ డొనేట్ చేస్తే ఏమవుతుంది, ఈ కార్బన్ దగ్గరికి ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా వస్తుంది. సి హియర్, పై ఇక్కడ మైనస్ ఛార్జ్ వస్తుంది, ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్ ని తీసుకుంది. దీని పక్కనున్న కార్బన్ ఈ పై బాండ్ దీనికి డొనేట్ చేసింది. ఓకేనా, సో ఇక్కడ పై బాండ్ అనేటువంటిది ఎగిరిపోయింది కదా, లేదు, ఎందుకంటే ఈ మైనస్ ఛార్జ్ అంటే ఈ కార్బన్ కి డొనేట్ చేసింది. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ మైనస్ ఛార్జ్ ఉంది కదా, ఈ మైనస్ ఛార్జ్ నెక్స్ట్ దాని పక్కనున్న కార్బన్ కి డొనేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటిది, ఇది కార్బో యానియాన్ అన్నట్టు. ఓకేనా, ఇది ఇక్కడికి డొనేట్ అయిపోతుంది, మైనస్ ఛార్జ్ షిఫ్ట్ అయిపోతుంది. మైనస్ ఛార్జ్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన వల్లే మళ్ళీ ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది. అయ్యో, ఇప్పటికే నాకు సరిపడే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మళ్ళీ నువ్వు ఎలక్ట్రాన్ డొనేట్ చేసినావా అని చెప్పి దాని దగ్గర ఉన్న పై బాండ్ ని అది ఇంకో దానికి డొనేట్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ ని తగ్గించుకోవడానికి. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఈ పై ఇక్కడికి డొనేట్ చేస్తే ఈ నెగిటివ్ ఛార్జ్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అర్థమవుతుందా? సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకు కొత్త పై బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఐ రైట్ ఆర్ రాంగ్? కొత్త పై బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఓకే, కొత్త పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడైనా మిస్టేక్ చేశానా? నో. సి హియర్, ఫస్ట్ దాని దగ్గర అండి, మళ్ళీ ఇక్కడున్న పై బాండ్ ని నేను చేస్తున్నాను. ఇక్కడున్న పై బాండ్ డొనేట్ చేసేసరికి ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది. సో అది ఈ పై బాండ్ ని ఇటు షిఫ్ట్ చేస్తుంది. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ ఈ మైనస్ ఛార్జ్ అనేటువంటి దాని పక్కనున్న కార్బన్ దగ్గరికి అది షిఫ్ట్ చేస్తుంది. షిఫ్ట్ చేసిన తర్వాత ఏంటిది, సో ఇది షిఫ్ట్ చేసింది కదా, ఇక్కడున్నటువంటి పై బాండ్ ని ఇక్కడికి షిఫ్ట్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి డబుల్ బాండ్ వస్తుంది. ఓకే, నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఒక్కొక్క దాన్ని. సి హియర్, ఇది బెంజినా? ఓకే, బెంజిన్. సో ఈ పై బాండ్ నేను ఇక్కడికి డొనేట్ చేస్తున్నా, దీని దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది. సో ఈ పై బాండ్ ఇది ఇక్కడికి డొనేట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది, సో దీనిపైకి నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, ఈ పై బాండ్ ఎక్కడికి వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది పై బాండ్. నెక్స్ట్ ఇది మళ్ళీ ఇక్కడికి డొనేట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ పై బాండ్ ఉంది కదా, ఓకే, ఇక్కడికి డొనేట్ అవుతుంది. ఇక్కడ డొనేట్ అయిన వెంటనే దీని పక్కన ఉన్న కార్బన్ ఏం చేస్తుంది, దాని పై బాండ్ ని ఇక్కడికి డొనేట్ చేస్తుంది. ఓకేనా, సి హియర్, మళ్ళీ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది, బెంజిన్. అండ్ ఈ మైనస్ ఛార్జ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ పై బాండ్ ఏర్పడుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఉన్న పై బాండ్ అనేటువంటి దీనికి డొనేట్ అయింది కాబట్టి ఇక్కడ దీనిపైకి మైనస్ ఛార్జ్ వస్తుంది. వచ్చేసిందా? ఓకే, సో ఇక్కడ ఉన్న పై బాండ్ అనేది ఇక్కడనే ఉంది, దాన్ని ఏం చేంజ్ చేయలేము మనం. సో నెక్స్ట్ ఈ మైనస్ ఛార్జ్ అనేటువంటి మళ్ళీ ఇక్కడికి మూవ్ అవుతుంది. ఓకేనా, సో మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ పై బాండ్ వస్తుంది. సి హియర్, ఇక్కడ పై బాండ్ వస్తుంది, పై బాండ్, ఇక్కడ ఆల్రెడీ పై బాండ్ ఉంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి వస్తే ఇక్కడ పై బాండ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, సో సి హియర్, ఇది మళ్ళీ ఏంటిది, ఫస్ట్ స్ట్రక్చర్ లాగానే ఉంది కదా. ఐ హై ఏంటి, ఇది మళ్ళీ సేమ్ ఫస్ట్ స్ట్రక్చర్ లాగా ఉందిగా, మళ్ళీ బెంజిన్ వచ్చింది. బట్ ఇక్కడ స్మాల్ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే పై బాండ్స్ పొజిషన్ అనేది చేంజ్ అయింది. సి హియర్, ఇక్కడ పై బాండ్ ఎక్కడ ఉంది, ఈ కార్బన్ దగ్గర ఉంది పై బాండ్.
బట్ ఇక్కడ ఈ పై బాండ్ దగ్గర కార్బన్ ఉందా, సారీ ఈ సిగ్మా బాండ్ దగ్గర కార్బన్ పై బాండ్ ఉంది ఇక్కడ ఈ కార్బన్ దగ్గర లేదు. సో పై బాండ్ పొజిషన్ అనేది చేంజ్ అయింది. అంటే ఏంటిది, పై బాండ్స్ అనేటువంటి లూజ్లీ బాండెడ్, బెంజిన్ లో ఉన్నటువంటి పై బాండ్స్ అనేటువంటి ఆల్వేస్ రొటేట్ అవుతూనే ఉంటాయి. ఒక కార్బన్ దగ్గర నుంచి ఇంకో కార్బన్ దగ్గరికి, ఇంకో కార్బన్ దగ్గర నుంచి ఇంకో కార్బన్ దగ్గరికి, ఇంకో కార్బన్ దగ్గర నుంచి ఇంకో కార్బన్ దగ్గరికి ఆల్వేస్ అవి రొటేట్ అవుతూనే ఉంటాయి. అందుకే మనం బెంజిన్ రింగ్ ని రాసేటప్పుడు అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే బెంజిన్ మధ్యలో ఇలా రింగ్ సింబల్ పెడదాం. ఈ రింగ్ సింబల్ అర్థం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి పై బాండ్స్ ఆల్వేస్ రొటేట్ అవుతాయని అర్థం. ఓకేనా? సో వీటన్నింటికి కలిపి నేను ఇక్కడ హైబ్రిడ్ స్ట్రక్చర్ రాస్తున్నా. యాక్చువల్ గా ఇది స్టేబుల్ స్ట్రక్చర్, హైపోథెటికల్ రెజోనేటింగ్ హైబ్రిడ్ స్ట్రక్చర్ దిస్ ఈస్. సో ఇందులో ఉన్నటువంటి పై బాండ్స్ అటు ఇటు మూవ్ అవుతున్నాయి కాబట్టి ఒకే కార్బన్ దగ్గర ఉండట్లేదు కాబట్టి దాన్ని మనం డాటర్ లైన్ తోని షో చేస్తున్నాం. సో మనకు బెంజిన్ మొత్తం ఎన్ని రెజోనేటింగ్ స్ట్రక్చర్ ని షో చేస్తారు చెప్పండి బేటా? సో బెంజిన్ విల్ షో 4 రెజోనేటింగ్ స్ట్రక్చర్స్. Benzene will show 4 resonating structure. Yes, clear. Thank you. Thanks for responding, Deepika. Next, ఇప్పుడు కండిషన్స్ అన్ని ఖతం అయ్యాయా లేవా? కండిషన్స్ అన్ని ఖతం. సో లెట్ us go to the trick. ఫస్ట్ కండిషన్ ఏమని చెప్పుకున్నాం? పై సిగ్మా లోన్ పేర్, ఫస్ట్ కండిషన్ ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ కండిషన్ ఏం చెప్పుకున్నాం? ఇది మంచిగా పేపర్లో రాసుకొని గోడకు స్టిక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఏంటి? ఇది కాంజుగేషన్ కి కండిషన్స్. ఇది రెజోనెన్స్ ఈస్ నథింగ్ బట్ కాంజుగేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్, కాంజుగేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సి హియర్. నెక్స్ట్ ఏంటిది? పై సిగ్మా మైనస్ చార్జ్ అంటే ఏంటిది? కార్బో యానియాన్. నెక్స్ట్ పై సిగ్మా పాజిటివ్ చార్జ్ అంటే కార్బో క్యాటయాన్. నెక్స్ట్ పై సిగ్మా డాట్ అంటే ఏంటిది? ఫ్రీ రాడికల్. నెక్స్ట్ ఇక్కడ పై బాండ్, ఇది కొంచెం ఎక్సెప్షనల్, నేను చెప్పాను దీంట్లో పై బాండ్ ఉండదు. ఇదేంటిది? పాజిటివ్ చార్జ్ అంటే ఏంటిది? వేకెంట్ ఆర్బైటల్ ఉంటది. ఈ వేకెంట్ ఆర్బైటల్ లోకి మనకు లోన్ పేర్ అనేది ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. ఓకేనా? ఇంతకుముందు చెప్పుకున్నాను 5th అండ్ 6th లాస్ట్ది మన ఫేవరెట్ బెంజిన్ పై సిగ్మా పై. ఓకే, ఈ 6 కండిషన్ ని నోటెడ్ చేసుకున్న తర్వాత మనం as our favorite we will go to the questions. సో ఇప్పుడు ఇలా ఇచ్చింది అనుకోండి. ఓకేనా? సో ఈ మూడింట్లో రెజోనెన్స్ అనేది జరుగుతుందా జరగదా మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? let us go to the examples. Thank you so much Praveen. See here. ఇప్పుడు దీంట్లో మనకు ఏ కండిషన్ ఉంది చూడండి. ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం. మళ్ళీ కండిషన్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ 6 కండిషన్ లో ఈ మన ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఏ కండిషన్ ఉంది? ఇదేంటిది? పై. ఇదేంటిది? సిగ్మా. ఇదేంటిది? నెగిటివ్ చార్జ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్బో యానియాన్. పై సిగ్మా నెగిటివ్ చార్జ్ ఉంటే దాంట్లో రెజోనెన్స్ జరుగుతుందా? ఆబ్వియస్లీ రెజోనెన్స్ జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ పై బాండ్ అనేది ఆక్సిజన్ దగ్గరికి మూవ్ అవుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కదా, దానికి ఆకలి ఎక్కువ కదా. అది తన వైపు ఇక్కడున్న పై బాండ్ ని తన వైపు లాగేసుకుంటుంది. ఓకే, ఇక్కడున్న పై బాండ్ ని తన వైపు లాగేసుకుంటే ఇక్కడ కార్బో యానియాన్ అంటే దాని దగ్గర ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ లాగేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్స్ షార్టేజ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? ఇది ఇలా అవుతుంది. ఆక్సిజన్ దగ్గరికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఆక్సిజన్ ఎలక్ట్రాన్ ని తీసుకుంది, పై ఎలక్ట్రాన్ తన మీదకి. అండ్ ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు? ఇక్కడున్న నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానికొకటి రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అని అంటాం. ఓకే, సక్సెస్. ఫస్ట్ ది రెజోనెన్స్ ని షో చేసింది. ఓకేనా? పై బాండ్ పొజిషన్ అనేది చేంజ్ అయింది. చూసారా? ఫస్ట్ దాంట్లో ఆక్సిజన్ దగ్గర పై బాండ్ ఉండే, డబుల్ బాండ్. నెక్స్ట్ ఈ కార్బన్ కి మధ్యలో వచ్చేసింది. ఓకేనా? ఓకే, ఇవి రెండు రెజోనేటింగ్ స్ట్రక్చర్ ఫస్ట్ ది షో చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో రెజోనేషన్ జరుగుద్దా జరగదా? ఒక్కసారి మెసేజ్ చేయండి. సెకండ్ దాంట్లో రెజోనేషన్ జరుగుద్దా జరగదా? అందులో ఏముంది? పై సిగ్మా పైయా, పై సిగ్మా లోన్ పేరా, లోన్ పేర్. సో సెకండ్ దాంట్లో రెజోనేషన్ జరగదు. నో దీపిక, నో. ఓకే, మీరు అంటున్నారు ఏమని? జరగదని. నేను అంటున్నాను జరుగుద్ది అని. ఓకే, ఎలా అనో చూద్దాం. ఓకేనా? ఆది అండ్ తేజ
అండ్ చార్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. సి హియర్, ఈ నైట్రోజన్ అనేది ఏంటిది? హెటెరో ఆటం. నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయా? ప్రతిసారి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాని దగ్గర ఉంటాయని దానిపైన చుక్కలు పెట్టి చూపించిన అవసరం లేదు. ఆక్సిజన్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నైట్రోజన్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సల్ఫర్ పైన ఉంటాయి. ఇవి మనకు షో చేయాల్సిన అవసరం లేదు. సి హియర్, ఈ నైట్రోజన్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి చూడండి. ఓకేనా? తెలుస్తుంది. సి హియర్, ఇప్పుడు ఇది లోన్ పేర్, ఇదేంటిది సిగ్మా, ఇదేంటిది పాజిటివ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది కార్బోక్యాటయాన్. అర్థమవుతుందా? నేను కండిషన్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్తాను. కండిషన్ దగ్గరికి సి హియర్, లోన్ పేర్, సారీ పాజిటివ్ చార్జ్, ఇది లోన్ పేర్. ఫిఫ్త్ కండిషన్ సి హియర్, కార్బోక్యాటయాన్ కదా, అది వేకెంట్ ఆర్బిటాల్. సారీ, నేను వేకెంట్ ఆర్బిటాల్, అది కార్బోక్యాటయాన్ అన్నాను. ఇది లోన్ పేర్, నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఉంది, దాని తర్వాత సింగిల్ బాండ్ ఉంది. నెక్స్ట్ పాజిటివ్ చార్జ్ అంటే ఏంటిది? వేకెంట్ ఆర్బిటల్ ఉంది. సో ఇది ఫిఫ్త్ కండిషన్, ఇది ఎక్సెప్షన్, ఇది గుర్తు పెట్టుకోవాల్సిందే. దీంట్లో పై బాండ్ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు ఏమైంది? నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇక్కడికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడికి వెళ్ళిపోయిన వెంటనే ఏమవుతుంది? నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్స్ షార్టేజ్ అవుతుంది. దాన్ని ఇక్కడ రాసిన సి హియర్, డిష్యూమ్ 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 డిష్యూమ్. ఇక్కడ నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్ దీనికి డొనేట్ చేసింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఓకేనా? నైట్రోజన్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది కాబట్టి దానిపైకి పాజిటివ్ చార్జ్ వస్తుంది, ఎందుకంటే అది ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇటొక బాండ్, ఇటొక బాండ్. ఓకేనా? సో దిస్ ఈస్ ద రెజోనేటింగ్ స్ట్రక్చర్. ఇది క్లియరా? ఇది క్లియరా? ఇప్పుడు అర్థమైందా? పై సిగ్మా లోన్ పేర్. ఓకే చరిత్ర, వెరీ గుడ్. సో నెక్స్ట్ దాంట్లో చూడండి, నెక్స్ట్ దాంట్లో ఏముంది? పై సిగ్మా పై, పై సిగ్మా పై, పై సిగ్మా పై. దట్ మీన్స్ ఆల్టర్నేటివ్ ఆఫ్ డబుల్ బాండ్స్. దట్ మీన్స్ రూల్ నెంబర్ 6. రూల్ నెంబర్ 6 లాస్ట్ ది మనం బెంజిన్ చూసాం కదా, ఇది బెంజిన్ మోడలే. ఇక్కడ ఏమైతుంది చెప్పండి? ఎక్కడో ఏదో ఒక పై బాండ్ ని ఏదో ఒక ప్లేస్ కి డొనేట్ చేయండి. మనం బెటర్ టు మూవ్ ఆక్సిజన్ మీదకి పంపించాలి, ఎందుకంటే ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం. సో ఇది ఈ కార్బన్ పై బాండ్ ని ఆక్సిజన్ దగ్గరికి మూవ్ చేసిన తర్వాత ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ షార్టేజ్ అవుతుంది. సో షార్టేజ్ అయితే ఏం చేస్తుంది? దాని పక్కనున్న కార్బన్ ఏం చేస్తుంది? పాపం తన ఫ్రెండ్ కదా, దానికి ఈ పై బాండ్ ని డొనేట్ చేస్తుంది. సింపుల్. సి హియర్, రాసేస్తున్నాను. ఇక్కడ సింగిల్ బాండ్, ఆక్సిజన్ పైన నెగిటివ్ చార్జ్, ఎందుకంటే పై బాండ్ డొనేట్ చేసింది. ఇక్కడ ఉన్న పై బాండ్ ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? సో బోత్ దిస్ ఆర్ వాట్? resonating structures. Both these are what? Resonating structures. Okay, clear? Pi bond position changes. That's it, simple. Okay, next let us go to the next example. See here, 4 5. See here, ఇప్పుడు ఇందులో ఏముంది? ఇక్కడ పై బాండ్ ఉంది, ఇక్కడ సిగ్మా బాండ్ ఉంది, ఇక్కడ ఏముంది బేటా? పాజిటివ్ ఛార్జ్ ఉంది. సారీ, నేను బేటా అంటున్నా, అది నా ఊత పదం. ఐ విల్ ట్రై టు కంట్రోల్ ఇట్. ఓకేనా? ఓకే, పై సిగ్మా పాజిటివ్ ఛార్జ్ అంటే కార్బోకేటయాన్ అన్నట్టు రూల్. ఓకే ఓకే, సి హియర్, ఇప్పుడు దీంట్లో ఏంటి? ఇప్పుడు రెజోనెన్స్ ఎలా జరుగుతుంది? ఈ పై బాండ్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? కార్బోక్యాటయాన్ వైపే షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే కార్బోక్యాటయాన్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్ కదా. సో ఈ పై బాండ్ ఏం చేస్తుంది? దీని పక్కన ఉన్న కార్బన్ డొనేట్ చేస్తుంది. అప్పుడు ఏమైతుంది? చాలా సింపుల్, ఇలా ఉంది కదా. ఇక్కడున్న పై బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. డబుల్ బాండ్ వస్తే ఏంటిది? కార్బోకేటయాన్ దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉండే, డబుల్ బాండ్ డొనేట్ చేసింది, దాని దగ్గర పాజిటివ్ ఛార్జ్ వెళ్ళిపోతుంది. బట్ ఏదైతే లాస్ అయిందో దాని దగ్గరికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, అంతే. దాని దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎందుకంటే ఈ కార్బన్ ఏం చేసింది? ఈ పై బాండ్ ని దీనికి డొనేట్ చేసింది, ఇది లాస్ అయిపోయింది. ఓకేనా? మళ్ళీ దీని దగ్గరికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ రెండు రెజోనేటింగ్ స్ట్రక్చర్ ని షో చేస్తున్నాయి. నెక్స్ట్ ఫిఫ్త్ది ఏంటిది? ఇప్పుడు చెప్పండి. ఇక్కడ పై ఉంది, సిగ్మా ఉంది, పై ఉంది. పై సిగ్మా బై అంటే బెంజిన్ ది లాస్ట్ రూల్. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కాబట్టి ఈ పై ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ వైపు వెళ్తాయి. ఓకేనా? నైట్రోజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? హెచ్
1 second. ఓకే, నేను స్ట్రక్చర్ మిస్టేక్ చేస్తున్నాను. ఎరైజర్, వేర్ ఇస్ ఎరైజర్? ఓకే. వేర్ ఇస్ పెన్? ఓకే, రామ్మ పెన్. ఓకే, వచ్చేసింది పెన్ కూడా. ఈ పై బాండ్ ఇక్కడికి వెళ్ళింది, ఓకేనా? అదొక రెజోనేటింగ్ స్ట్రక్చర్. ఆ నైట్రోజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వచ్చేసింది. ఓకే, సో ఈ పై బాండ్ ఇక్కడికి వెళ్ళగానే ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ షార్టేజ్ అవుతుంది కాబట్టి ఈ పై బాండ్ ఇక్కడికి మూవ్ అవుతుంది. సో ఇక్కడ డబుల్ బాండ్ అనేది వస్తుంది. సింపుల్, ఓకేనా? ఇప్పుడు ఈ రెండు అనేటువంటి ఒకదానికొకటి రెజోనేటింగ్ స్ట్రక్చర్స్. క్లియరా? ఓకే, 6. ఓకే, వెరీ గుడ్ 6. ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ మీకు ఇస్తాను, మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటది. సో అందుకని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది చెయ్యండి. ఇది చేస్తే మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మెయిన్ గా జేఈలో అడుగుతారు, నీట్లో అడుగుతారు, ఎంసెట్ లో కూడా అడుగుతారు. జేఈలో వచ్చినటువంటి జిఓసి క్వశ్చన్స్ ని జస్ట్ మాడిఫై చేసేసి ఎంసెట్ లో అడుగుతున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్ రెజోనెన్స్. సో ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. ఓకే, యూ హ్యావ్ టు గివ్ ద ఆన్సర్. ఐ విల్ గివ్ జస్ట్ పై సిగ్మా, లోన్ పెరా, పై సిగ్మా, ఆ 6 రూల్స్ ని చూసుకోండి. కాపీ మీద రాసుకుంటే 6 రూల్స్ ని చూసుకోండి. జస్ట్ మీరు 1 minute లో చెప్పొచ్చు ఆన్సర్. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ 1 minute. చెప్పండి. ఆప్షన్ ఏనా? నైట్రోజన్ దగ్గర ఉన్న బాండ్ సార్. నైట్రోజన్ దగ్గర ఉన్న బాండ్ వేర్. సో ఇది నెగిటివ్ ఛార్జ్ అమ్మా. ఎక్కడైనా డౌట్ వస్తే చెప్పండి. ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది BH2. అండ్ ఇక్కడ ఒక హింట్ ఇస్తున్నా, 7. BH2 అనేది ఏంటిది? BH2 దగ్గర, బోరాన్ దగ్గర మనకి వేకెంట్ ఆర్బిటల్ ఉంటుంది. ఓకేనా? ఆడ పాజిటివ్ ఛార్జ్ ఉండక్కర్నే లేదు, వేకెంట్ ఆర్బిటల్ ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి. నౌ జస్ట్ చెక్ ఇట్. ట్రై ఇట్. 2 minutes తీసుకుందాం టైం. కవిత సార్, నైట్రోజన్ దగ్గర అమ్మన్, ఐ డిడెంట్ అండర్స్టాండ్ యువర్ డౌట్. నైట్రోజన్ దగ్గర ఉన్న బాండ్. ఓకే, లాస్ట్ లో నీ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చారిక, వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. తేజ, బషీర్ భాను, వెరీ గుడ్. సంతోష్ కుమార్, దట్స్ గుడ్. ప్రణీత, వెరీ గుడ్. ఓకే, 1 minute కంప్లీట్ అయిపోయింది. ఓకే, వి గాట్ 1 ఆన్సర్, 6. ఓకే, రోహిత్, వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్. అండ్ దీపిక వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్. తేజ వెరీ గుడ్. ఓకే, ఇది ఫస్ట్ క్లాసే కాబట్టి మీకు లిటిల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎంత లిటిల్ కన్ఫ్యూజనే, అందుకనే మనం మోర్ ఎగ్జాంపుల్స్ చేసుకోవాలి అని చెప్తున్నాను. సో నో ప్రాబ్లం, ఎక్కడి నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ రాలేదు, బట్ మీకు వచ్చింది 6 వరకు వచ్చారంటే మీరు ఆల్మోస్ట్ వచ్చారు. యాక్చువల్ గా ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూసుకుంటాం. సి హియర్, ఇక్కడ ఏముంది? పై ఉంది, ఇక్కడ ఏముంది? సిగ్మా ఉంది, ఇక్కడ కూడా మనకు సిగ్మానే ఉంది. పై, సిగ్మా. ఓకేనా? ఈ కార్బన్ దగ్గర మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంది, కానీ ఇది సిగ్మా బాండే కదా. పై, సిగ్మా. 3 సిగ్మా బాండ్స్ ఉంటే అది షో చేస్తుందా? చెప్పండి, 3 సిగ్మా బాండ్ ఉంటే షో చేస్తుందా? ఇట్ విల్ నాట్ షో రెజోనెన్స్. అర్థమవుతుందా? ఇట్ విల్ నాట్ షో రెజోనెన్స్. మనకి ఏ కండిషన్ కూడా అది ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పై ఉంది, ఇక్కడ సిగ్మా ఉంది, మళ్ళీ సేమ్ అయింది. ఇటు చూసుకున్నా కూడా ఇది పై, ఇది సిగ్మా, ఇది షో చేస్తుందా? ఇట్ విల్ నాట్ షో రెజోనెన్స్. ఓకే, 6. వెరీ గుడ్. అండ్ లెట్ us go to the third one లో చూసినట్టయితే ఎస్, ఇట్ విల్ షో. ఎందుకంటే ఆక్సిజన్ దగ్గర మనకు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ సిగ్మా బాండ్ ఉంది, ఇక్కడ పై ఉంది. పై, సిగ్మా, లోన్ పేర్ ఉందా మనకి కండిషన్? పై, సిగ్మా,
లోన్ పేర్ ఉంది, విల్ షో రెజోనెన్స్. ఫోర్త్ దాని దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ సి హియర్ ఒకటే పై బాండ్ ఉంది, ఇటు సిగ్మా ఉంది. సో ఈ కండిషన్ ఉందా మనకి? లేదు, ఇట్ విల్ నాట్ షో. అండ్ ఫిఫ్త్ దాని దగ్గరికి వచ్చేసండి, పై సిగ్మా పై అంటే ఇదేంటిది? బెంజిన్ రూల్ లాస్ట్ కి. సో ఇట్ విల్ షో ఆర్ నాట్? ఇట్ విల్ షో. దట్స్ గుడ్. అండ్ సిక్స్త్ వన్ దగ్గరికి వచ్చేద్దాం. సిక్స్త్ వన్ దగ్గర ఏముంది? పై ఉంది, సిగ్మా ఉంది, ఫ్రీ రాడికల్ ఉంది. ఈ రూల్ ఉందా మనకి? ఎస్, ఆబ్వియస్లీ పై సిగ్మా ఫ్రీ రాడికల్ రూల్ ఉంది. సో సిక్స్త్ వన్ విల్ షో రెజోనెన్స్. అండ్ లెట్ us do the సెవెంత్ వన్. పై సిగ్మా బోరాన్ దగ్గర మనకి ఏముంటుందంటే ఎంటీ ఆర్బిటల్ ఉంటది. ఏముంటది? ఎంటీ ఆర్బిటల్ ఉంటది. సో ఈ పై బాండ్ అనేటువంటిది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా? పై బాండ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఎంటీ ఆర్బిటల్కి ఇది డొనేట్ చేస్తుంది. సో సెవెంత్ వన్ అనేటువంటిది విల్ షో వాట్? రెజోనెన్స్. ఓకేనా? పై సిగ్మా ఎంటీ ఆర్బిటల్. సో అది ఏ రూల్ అంటే చెప్పాను, ఆడ పాజిటివ్ ఛార్జ్ అని చెప్పాను. పాజిటివ్ సిగ్మా లోన్ పేర్ అని చెప్పానా? ఎంటీ ఆర్బిటల్ అని చెప్పాను. ఓకే, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇట్ విల్ షో ఆర్ నాట్? ఇట్ విల్ షో. ఆన్సర్ ఏ, వేకెంట్ ఆర్బిటల్ ఉంది. నెక్స్ట్ ఎయిత్ దాని దగ్గరికి వెళ్ళండి. సో ఇక్కడేమో పై బాండ్ ఉంది, ఇక్కడ సిగ్మా బాండ్ ఉంది, మళ్ళీ ఇక్కడ సిగ్మా బాండే ఉంది. ఇక్కడ మైనస్ ఛార్జ్ అనేది నెక్స్ట్ కార్బన్ దగ్గర ఉంది, ఇక్కడ సిగ్మా బాండ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ పై, ఇక్కడ సిగ్మా. సో ఇట్ విల్ నాట్ షో ఆబ్వియస్లీ. నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి. సో ఇక్కడ బాండ్ లేదు, ఈ కార్బన్ దగ్గరనే మనకు నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇది సిగ్మా, ఇది పై, ఇది సిగ్మా, ఇది మైనస్ ఛార్జ్. పై సిగ్మా మైనస్ ఛార్జ్ ఉంటే ఇదేంటిది? కార్బో యానియన్. ఇట్ విల్ షో. సో మొత్తం కౌంట్ చేయండి. 3 1 4 లో ఉండదు. సో 5 2 6 3 అండ్ 7 4 9 5. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎందుకు రెజోనెన్స్ అవ్వ? వెరీ గుడ్ ఆన్సర్ చక్రి, వెరీ గుడ్. సో 3 4 5 6 ఒక్కసారి చూద్దాం. ఆప్షన్ ఎందుకు రెజోనెన్స్? ఐ డిడెంట్. సో ఎందుకు రెజోనెన్స్ అవ్వవు? రెజోనెన్స్ షో చేస్తాయి. 3 షో చేస్తుంది, 3 విల్ షో రెజోనెన్స్ అండ్ 4 విల్ నాట్ షో రెజోనెన్స్. ఎందుకంటే మన కండిషన్స్ ఏమని చెప్పుకున్నాం ఇక్కడ? కండిషన్స్ 1 చక్రి, చెక్ ద కండిషన్స్. నేను కండిషన్ దగ్గర తీసుకొస్తున్నా. ఈ కండిషన్స్ అన్ని ఒకసారి చూడు. ఈ కండిషన్ లో మనకు నువ్వు ఇచ్చిన ఆప్షన్ లో చాలా మటుకు ఈ కండిషన్స్ ఫాలో అవ్వట్లేదు. పై సిగ్మా లోన్ పేర్, పై సిగ్మా కార్బో యానియాన్, పై సిగ్మా పాజిటివ్ చార్జ్ కార్బో క్యాటయాన్, పై సిగ్మా ఫ్రీ రాడికల్. సో ఇదేంటిది? సిగ్మా లోన్ పేర్ అండ్ ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్. ఇది పై సిగ్మా పై. సో ఇందులో అవి ఫాలో అవ్వట్లేదు కాబట్టి అవి షో చెయ్యవు, సింపుల్ గా చెప్పాలి అంటే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, సో 8th, so okay, small confusion in 8 and 9. Okay, 8 and 9 I will explain. Let me check the time. 12 అవుతుంది already. Time is over, but I will extend up to 10 minutes. No problem. See here, ఎయిత్ 9 కన్ఫ్యూజన్. ఓకే, 8th 9. సో 8th 9 చూద్దాం. 8th 1 ఉంది. దిస్ ఈస్ వాట్? 8th 1. సో 8th 1 స్ట్రక్చర్ ని నేను ఇక్కడ మంచిగా రాస్తున్నా. సి హియర్, ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉంది. బట్ ఇదేంటిది? సిగ్మా బాండే కదా. ఇది సిగ్మా బాండ్. ఇక్కడ ఒక కార్బన్ ఉంది, కార్బన్ పైన మనకు నెగిటివ్ ఛార్జ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక బాండ్ ఉంది. ఓకేనా? ఇది సిగ్మా బాండ్, ఇది పై బాండ్. సో మనకి పై సిగ్మా వచ్చింది. సో ఇది మనకు రూల్లో లేదు. 8th ది డౌట్ క్లియర్. 9th దాని దగ్గరకు వచ్చినట్టయితే మనకి ఈ కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పై బాండ్ ఉంది. సో ఇది పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్, పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్. దట్ మీన్స్ ఇట్ విల్ షో రెజోనెన్స్. ఇది కార్బో యానియాన్. సో నెక్స్ట్
ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఒక హోంవర్క్ రాసుకోండి. దిస్ ఈస్ యువర్ హోంవర్క్. ఓకేనా, దిస్ ఈస్ యువర్ హోంవర్క్. ఇక్కడ ఏముంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ హోంవర్క్ ఎట్లా చేయాలో ఇవి చేస్తే అర్థమవుతుంది. ఒక నిమిషం. ఓకే, ఇవి చేసేద్దాం. సి హియర్, ఇప్పుడు 8th వన్, ఇట్ విల్ షో రెజోనెన్స్ ఆర్ నాట్? ఆబ్వియస్లీ ఇట్ విల్ షో, ఎందుకంటే ఇక్కడ పై ఉంది, ఇక్కడ సిగ్మా ఉంది, ఇక్కడ పై ఉంది. ఓకేనా, బెంజిన్ రూల్. సో ఇక్కడ కార్బోకేటయాన్ కూడా ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పై బాండ్ అనేది కార్బోకేటయాన్ సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం ఏర్పడుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, సారీ పాజిటివ్ అంటున్నా, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉండదు, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పై బాండ్ అనేది ఇక్కడనే ఉంది, దాన్ని మనం ఏం చేయలేదు. సో నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ ఈ పై బాండ్ అనేది ఈ కార్బోకేటయాన్ సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, అండ్ ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్ అనేది ఉంది. సో దీస్ 3 ఆర్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్. క్లియర్? Okay, so let us do this example. So this is very important example. So ఇలాంటి ఎగ్జాంపుల్ చేస్తేనే మనకు బెంజిన్ రింగ్ మీద చాలా గ్రిప్ అనేది వస్తుంది. See here, ఇక్కడ ఒక కాంపౌండ్ ఇచ్చాను. ఓకేనా, సో ఇక్కడ మనకు ఇది ఫస్ట్, ఇది రెజోనెన్స్ షో చేస్తుందా, షో చేయదా? కాంపౌండ్ ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ పైన మనకు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది పై, ఇది సిగ్మా, ఇది పై, అండ్ ఇది లోన్ పేర్, పై సిగ్మా లోన్ పేర్ ఉంది, పై సిగ్మా పై ఉంది. సో ఇది షో చేస్తుంది రెజోనెన్స్. ఓకేనా, రెజోనెన్స్ షో చేస్తుంది. సి హియర్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఈ ఆక్సిజన్ దగ్గర ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇవి లూజ్లీ బాండెడ్, ఇవి దాని పక్కకున్న కార్బన్ కి ఆక్సిజన్ డొనేట్ చేస్తుంది. డొనేట్ చేసిన తర్వాత ఏంటిది, ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది. పెరిగిన వెంటనే ఇది దీని దగ్గర ఉన్న పైబాన్ ని ఇక్కడికి డొనేట్ చేస్తుంది. ఓకేనా, సో అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఏర్పడుతుంది, సి హియర్, ఇక్కడికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, కార్బన్ ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఇది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, దాని పక్కనున్న కార్బన్ కి ఇది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది కాబట్టి అక్కడ డబుల్ బాండ్ వస్తుంది. సింపుల్. నెక్స్ట్ ఈ నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఇక్కడికి వస్తుంది. ఓకేనా, నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడికి వస్తుంది. నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ఇక్కడ పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడికి నెగిటివ్ ఛార్జ్ వచ్చిన తర్వాత ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది కదా, సో అందుకనే ఇది ఈ పై బాండ్ ని ఇక్కడికి రొటేట్ చేస్తుంది. ఓకేనా, జస్ట్ పై బాండ్ రొటేట్ చేసుకుంటూ వెళ్ళండి. మైనస్ ఛార్జ్ అనేది దీంట్లో మొత్తం తిరుగుద్ది, మైనస్ ఛార్జ్ అనేది. ఓకేనా, మైనస్ ఛార్జ్ అనేది తిరుగుద్ది. సో అప్పుడు ఇక్కడికి పై బాండ్ వస్తుంది కదా, సో ఈ పై బాండ్, సో నెక్స్ట్ ఏంటంటే ఈ పై బాండ్ ఇక్కడికి డొనేట్ చేసింది కదా, ఇది డొనేట్ చేస్తే మనకు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి డొనేట్ చేస్తుంది, సో ఇక్కడ మనకు పై బాండ్ వస్తుంది. ఓకేనా, సి హియర్, ఇక్కడికి పై బాండ్ వచ్చేసింది. ఓకే, మళ్ళీ ఈ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, ఈ నెగిటివ్ ఛార్జ్ దీని పక్కన ఉన్న కార్బన్ డొనేట్ చేస్తుంది. ఓకే, దీని దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది, సో ఈ పై బాండ్ అనేది మళ్ళీ రొటేట్ అవుతుంది. పై బాండ్స్ ని జస్ట్ రొటేట్ చేయాలమ్మా, అంతే, జస్ట్ పై బాండ్స్ రొటేట్ చేయాలి. ఓకే, రొటేట్ చేసేసినాం. సో నెక్స్ట్ ఏమవుతుంది, దీని దగ్గరికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, మళ్ళీ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ పై బాండ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా, సో ఇలా పై బాండ్ అనేది తిరుగుతూ వెళ్తుంది. మళ్ళీ ఇక్కడికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఈ నెగిటివ్ ఛార్జ్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. లాస్ట్ కి ఈ పై బాండ్ అనేది మళ్ళీ ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోద్ది, అంటే ఆక్సిజన్ మీద దగ్గర ఉన్నటువంటి లోన్ పేరు ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోతుంది. లాస్ట్ కి బెంజిన్ కి ఎలా అయితే వచ్చిందో సేమ్ మళ్ళీ అదే స్ట్రక్చర్ ఇక్కడ ఫామ్ అనేది అవుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద సింపుల్ థింగ్. మనకు ఇది ఎన్ని రెజోనేటింగ్ స్ట్రక్చర్ షో చేస్తుంది చెప్పండి, 1 2 3 4 5. ఇది యాక్చువల్ స్ట్రక్చరే, బట్ ఇది 5 రెజోనేటింగ్ స్ట్రక్చర్ ని షో చేస్తుంది. ఇది హైబ్రిడ్ స్ట్రక్చర్. ఓకేనా, ఓకే, దట్స్ గుడ్. నెక్స్ట్ సి హియర్, ఇవి సింపుల్ స్పీడ్ గా కంప్లీట్ చేసేసి ఒక హోంవర్క్ మీరు చేసేసేయండి. ఇది స్పీడ్ గా కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ ఏముంది, పాజిటివ్ సిగ్మా లోన్ పేర్. ఈ పాజిటివ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ వేకెంట్ ఆర్బిటాల్. ఇక్కడ కార్బన్ దగ్గర వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. సో ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ దీని పక్కన దాన్ని డొనేట్ చేస్తుంది. అప్పుడు ఏమైంది, ఆక్సిజన్ పైకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ CH2 ఉంటుంది. ఓకేనా, ఇది రెజోనెన్స్ ని షో చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, పాజిటివ్ ఛార్జ్, సేమ్ ఇదే. ఇక్కడ వేకెంట్, ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది,
ఇక్కడ మనకు వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది ఇందులో, అండ్ ఇక్కడ కూడా మనకు వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. 3 సిమిలర్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? జస్ట్ ఈ లోన్ పెయిన్ ఇక్కడికి షిఫ్ట్ చేయాలి, సల్ఫర్ దగ్గర లోన్ పెయిన్ ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ CH2 డబల్ బాండ్ NH2 పాజిటివ్, నెక్స్ట్ CH2 డబల్ బాండ్ SH పాజిటివ్. సో దిస్ ఈస్ ద సింపుల్ రెజోనెన్స్. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రెజోనెన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. సార్ కెన్ యూ ప్లీజ్ ఎండ్ ద లైవ్ సేమ్ టైం వైష్ణవి, సేమ్ 11 to 12 ఉంటుంది. 11 to 12 ఉంటుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే June 1st నుంచి క్రాష్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. మెయిన్లీ వి విల్ ఫోకస్ అపాన్ క్వశ్చనింగ్ ఏరియాస్. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా క్వశ్చన్ మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు రోజు ఆన్లైన్లో మార్క్ టెస్ట్లు రాయాలి. అప్పుడే మీకు ర్యాంక్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. సో ప్లీజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్రాష్ కోర్సులో జాయిన్ అవ్వండి.